ద లార్డ్. అందరికీ నా వందనాలు. ఇక్కడ చిన్న మందరగా కూడుకున్నాము. దేవునికి వందనాలు. నా జీవితంలో ఇక్కడ మీకు తెలిసిన వాళ్ళందరి ఎదుట ఎప్పుడైనా ఏదన్నా వ్యర్థంగా మాట్లాడితే నన్ను మన్నించండి అని కోరుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభులో మనము ఒకరికొకరు క్షమాపణ కలిగి ఉండాలి. ఎన్నోసార్లు పొరపాటు చేయకుండా ఎవరు కూడా ఉండరు. క్రీస్తును ఎరిగిన వారు కూడా తప్పకుండా పొరపాటు చేస్తూనే ఉంటారు. అందుకొరకే మనము కొన్నిసార్లు అది తగ్గించుకోవాలని మనకు బల్ల ఉంది. ఇక్కడ మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభు అంటే ఎవరో తెలుసుకోవాలి. మొట్టమొదట క్రీస్తు యేసు ప్రభువును ఎందుకు కలిగి ఉన్నాం, క్రీస్తు యేసు ప్రభువులో ఎందుకు మనము ఆయనను వెంబడించాలి. చాలామంది మహాభక్తులు ఉన్నారు. ఆ కాలంలో కొన్ని ఆజ్ఞలు ఇస్తాడు కదా, వినకుండా దేవుని దృష్టికి యథార్థంగా ఉండకుండా చెదిరిపోతారు. మొట్టమొదటిగా ఆదాము చెదిరిపోయాడు. తర్వాత ఆదాము పిల్లలందరూ కూడా చెదిరిపోయినట్టుగా చూస్తాం. దాని తర్వాత నోహు వస్తాడు. నోహు యెహోవా దృష్టికి యథార్థవంతులు ఒక్కడే కనిపిస్తే ఆ ఫ్యామిలీ తక్కిన వాళ్ళందరూ చెడిపోయి ఉంటారు. అందుకొరకే చాలా ఆజ్ఞలు ఇస్తారు. ఇది కూడా మన బల్ల అనేది కూడా ఒక ఆజ్ఞ. ఎప్పటికి కూడా మన జ్ఞాపకం ఉంచుకోవాలి. బల్లలో పాలు పొందడానికి మనం సిద్ధమైతే మనం యథార్థంగా ఉన్నామా, దేవుని దృష్టికి ఆయనలో మనం ఆయనను సరి అయిన రీతిలో వెంబడిస్తున్నాము. దయచేసి ప్రార్థించుకుందాం. మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మరొకసారి నీ పాదము దగ్గరకు వస్తున్నాను. నా జీవితంలో నీకు ఏదైనా వ్యతిరేకంగా ఉంటే క్షమించమని యేసు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. దయచేసి ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము మనం 5 వచనాలు చదువుకుందాం. మోషే ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని ఆజ్ఞలు మనకిస్తాడు. మన పితరులకు ఇవ్వడు అక్కడ. దయచేసి గమనించండి. మనం 5 వచనాలు చదువుకుందాం. దయచేసి అందరం కలిసి దయచేసి మార్చి చదువుకుందాం. మోషే ఇశ్రాయేలులందరినీ పిలిచి, ఇట్లా నేను నీ వెనుకలో నేడు చెప్పుచున్న కట్టలను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించడి. మన దేవుడైన యెహోవా ఏ రోజులో మనతో నిబంధన చేశాను. యెహోవా మనతో కాదు చేశాను. యెహోవా మధ్య నుండి మీతో మాట్లాడగా మీరు ఆజ్ఞకి భయపడి ఆ కొండ ఎక్కలేదు. కనుక యెహోవా మాట మీరు తెలుసుకొనుటకు నేను యెహోవాను మీకును మధ్య నిలిచి ఉండగా యెహోవా ఈలాగున సెలవిచ్చెను. దయచేసి ఈ ఆజ్ఞలు ఎందుకొరకు ఎవరికి ఇస్తున్నాడు చూడండి. 3వ వచనం దయచేసి చదవండి. ఈ ఆజ్ఞలు మన పితరులకు ఇస్తున్నాడా? మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమై ఉన్న మనతోనే. నేడు మనం ఇక్కడ సజీవులమై ఉన్నాం. సజీవులమై ఉన్న మనకు ఈ ఆజ్ఞలు అప్పగిస్తున్నాడు మోషే. మన జీవితంలో ఈ ఆజ్ఞలు ఏంటిదంటే, మనకు 20వ అధ్యాయంలో కూడా ఈ మాటలు చెప్తారు. నిర్గమకాండము 20వ అధ్యాయంలో కూడా ఈ మాటలు చెప్తారు. చదవండి. నిర్గమకాండము 20వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి చాలు. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడైన యెహోవాను నేను
దాసుల గృహములో నుండి మిమ్మలను ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించింది. ఈ ఆజ్ఞలు దేవాదేవుడు మనకు తెలుసు. మోసే కొండ మీద వెళ్ళినప్పుడు కొండలో ఆయన అగ్నిలో నుంచి మాట్లాడి ఈ ఆజ్ఞలు మోసేకు ఇస్తాడు. మోసేను అంతకుముందు చాలామందిని ఏర్పరచుకున్నాడు. ఆదామును ఏర్పరచుకున్నాడు, తప్పిపోయిండు. తర్వాత దేవుని దృష్టికి యథార్థంగా నోవా ఉన్నాడు, ఆయన చేర్చుకున్న తర్వాత జనము పెరిగిన తర్వాత ఏమైందంటే దేవుని మాట విననోళ్ళ ప్రజలుగా అయిపోయిన తర్వాత 11వ అధ్యాయంలో ఒక గోపురాన్ని కడతారు. ఆదికాండము 11వ అధ్యాయము మొదటి 2 వచనాలు ఎవరైనా చదవండి. భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. భూమి అందంతటా ఒక్క భాష ఒక్క పలుకు ఉండెను. వారు తూర్పున ప్రయాణమైపోచుండగా సీనారు దేశమందైన మైదానము వారికి కనబడెను. సీనారు మైదానం అందు ఒక మైదానం కనిపించింది. వారు అక్కడ నివసించిరి. దయచేసి వినండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు ఒక్క భాష ఉన్నది. మనము ఆకాశానికి అంటే మన ఘనత పొందాలని వాళ్ళు ఊహించి అక్కడ పెద్దది కట్టుకుందాం. ఎక్కడ? ఆకాశం అంటే అంత పెద్ద గోపురాన్ని కట్టుకొని మన ఘనతను పెంచుకుందామని అనుకుంటే, ఎందుకంటే ఆడ ఒక్కటే భాష ఉంది. భాషలు కూడా ఎవరు మార్చినంటే దేవాదేవుడు, వేరులు కాదు, మానవులు కాదు. ఒక్క భాష ఉన్నందుకు అక్కడ మనం చదివితే ఆ భాషను తారుమారు చేసి చెల్లాచెదురు చేసేస్తాడు. చెల్లాచెదురు అయిన తర్వాత సేము, యాపేతు, హాము, యాపేతు అనే 3 కొడుకులు ఉంటాడు. ఎవరికి? నోహాకు. అయితే 2 కొడుకులు కనిపించారు అక్కడ. 2 పేర్లు లిఖించబడాయి. సేమ్ ఆ కుమారు ఒక సేమ్ అయితే అతని కుమారుని పేరే ఉంటుంది. తక్కిన హాము వీళ్ళు ఎటు ఉంటారో మన బైబిల్లో ఇక్కడ లిఖించబడలేదు. దాని తర్వాత వీళ్ళు ప్రయాణం అయిపోతుంటే వీళ్ళు కానానుకు పోవాలని అనుకుంటారు. ముందే కానానుకు పోవాలనుకుంటే అక్కడ మధ్యలో నిలిచిపోతాడు ఈ యొక్క షేము అనేట ఆయన. అయితే ఆయనలో నుంచి అబ్రహాం వస్తాడు. ఆయనలో నుంచి దేవుడు అబ్రహామును ఏర్పరచుకుంటాడు. దాని తర్వాత అలాగనే మనం చూస్తాం. దాని తర్వాత ఎవరిని ఏర్పరచుకుంటాడు? యోసేపు. కరెక్ట్, యోసేపుని ఏర్పరచుకుంటాడు. యోసేపుని ఏర్పరచుకున్న తర్వాత అందరూ ఐగుప్తులోనికి వీళ్ళ తల్లిదండ్రులు మనకు తెలుసు, తండ్రితో సహా ఇశ్రాయేల్ ప్రజలు 12 గోత్రాలు అందరూ వెళ్ళిపోతారు. ఎవరి దగ్గరికి? యోసేపు దగ్గరికి. అక్కడ ఇశ్రాయేల్ జనాంగం బహు విస్తారంగా అయినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక రాజు వస్తాడు. ఎవరు? యోసేపు ఎరగని రాజు వచ్చి, ఆ రాజు ఇశ్రాయేల్ ప్రజల మీద ఆయనకు సరి అయిన భావన ఉండదు. ఇశ్రాయేల్ ప్రజల మీద అతను మనసు అంతా సరిగా ఉండకుండా ఈ ప్రజలను ఏమైనా చేయాలనుకుంటాడు. అనుకున్న తర్వాత అక్కడ చిన్నపిల్లలను అందరూ సరిపోతాడు కదా. తర్వాత మోషే వస్తాడు. మనకు తెలుసు మోషే సంగతి. ఆయన ఎట్లా చేసిండు, ఎట్లా జన్మించిండు. 3 నెలలుగా వాళ్ళ అమ్మ భద్రంగా ఉంచిన తర్వాత ఒక నది దగ్గర జమ్ము ఒకటి చేసి అందులో వేసి అక్కడ నీళ్ళల్లో వదిలిపెడతాడు. వదిలిపెట్టినప్పుడు ఆ యొక్క
ఐగుప్తీయుల రాజులు వాళ్ళు స్నానం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు స్నానం చేసుకొని పోతుంటే ఆ పెట్టె కనిపిస్తుంది. అప్పుడు మోషే తర్వాత ఆయన పెద్దవాడైన తర్వాత ప్రతి ఒక్క భాష ఈయన నేర్చుకుంటాడు. నేర్చుకున్న తర్వాత దేవుని దగ్గరికి వస్తాడు. మనకు తెలుసు ఆయన ఒకరిని చంపేస్తాడు. ఇశ్రాయేల్ ప్రజల్లో నుంచే ఒక ఆయన ఈయనను కొట్లాడుతుంటే నువ్వు మాకు న్యాయం తీర్చడానికి వచ్చినావా అని ఆ ఇశ్రాయేల్ ప్రజల మనుషుల్లో నుంచి ఒక మనిషి అన్నప్పుడు అక్కడి నుంచి ఈ యొక్క అక్కడ ఉన్న రాజుకు తెలుస్తుందని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆయన ఇక్కడ హోరేబు దగ్గరికి పోయినప్పుడు అక్కడ ఆ ప్రాంతానికి పోయినప్పుడు దేవుడు దర్శనమిస్తాడు. ఆయన దర్శనమందు మనకు తెలుసు అది అక్కడ పోదా మండుతుంది కానీ అక్కడ కాలిపోదని అందరూ తెలుసు. ఇది స్టోరీ, ఎందుకంటే కొద్దిగా ఇంటి చెప్తున్నాను. అలాగ ఆయన తర్వాత ఇస్రాయేలు ఈ ఐగుప్తుకు వెళ్తాడు. మళ్ళీ వెళ్ళిన తర్వాత ఇస్రాయేల్ ప్రజలు బయటికి తెచ్చిన తర్వాత ఈ యొక్క ఆజ్ఞలు మోషేకు దేవుడు ఇస్తాడు. ప్రజలందరూ వింటారు కానీ ఆ యొక్క వెలుగుకు, ఆ యొక్క మంటలకు, ఆ యొక్క అగ్నికి ఆ కొండ ఎవరు కూడా ఎక్కకుండా ఉంటారు, భయపడిపోతారు. అప్పుడు మీరు భయపడ్డారు కనుక ఇంకొక మాట చెప్తాడు. ఈ ఇశ్రాయేల్ ప్రజలకు నీ దిక్కు నుంచే నేను కానానుకు చేరడం లేదు, దేవుడు నాకు చెప్పేసిందని కూడా అంతకుముందే చెప్పేస్తాడు. కనుక మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువును ఎందుకు కొలుస్తున్నాం? యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు మన కొరకు వచ్చాడు? ఎందుకొరకు వచ్చాడు? లోకంలో ఎక్కడ కూడా నెమ్మది లేదు, దేవునికి వ్యతిరేకంగానే ఉన్నాం. దేవుని సృష్టిని వాళ్ళు ఒక దేవుళ్ళుగా ఒక విధమైన మరి వాటిని వర్షిప్ చేస్తున్నారు. మన జీవితాలు కూడా ఒకప్పుడు అట్లాగే ఉన్నాయి. ఊర్లల్లో పోషమ్మ మల్లమ్మ ఏమేమో ఉంటాయి, నాకు తెలియదు. నేను పోకపోతుంటే కానీ నాకు తెలుసు వాళ్ళు అనుకుంటారు పండుగ, ఎల్లమ్మ పండుగ, మల్లమ్మ పండుగ అని పొలాల దగ్గర చిన్న రాళ్ళతోటి ఎట్లా కట్టి దాంట్లో కట్టి పెడతారు. ఏమున్నది, దాని ప్రాణం ఉండదు, ఏముండదు, దానికి నడవరకు ఉండదు, వినడానికి చెవులు ఉంటాయి కానీ వినదు, చూడడానికి కళ్ళు ఉంటాయి కానీ వినదు. ఎంత విపరీతంగా ఉంటాయంటే ఆ దేవతలు. నేను ఒకసారి ఇక్కడ తిరుపతికి వెళ్ళాను. అక్కడ మీరు వెళ్ళినరో వెళ్ళలేదు కానీ నేను వెళ్ళాను. ఇక్కడ దేవుడి కాళ్ళు కొండపైన ఉంటాయి, ఆయన తల కింద ఉంటాయి. మీరు నేను గమనించానండి. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, ఏం ప్రజలు ఇంత ఎడ్యుకేటెడ్ అయినా కానీ కూడా పీపుల్ హౌ దే ఆర్ లివింగ్. అందుకొరకే మనకు రక్షణ ఇచ్చిన దేవుని గురించి ఇక్కడ కొన్ని ఆజ్ఞలు మనం చూద్దాం. మోషే ఈ ఆజ్ఞలను చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, ఎవరికి చెప్తున్నాడు? మనకు చెప్తున్నాడు. దాసుల గృహంలో నుంచి మనం బయటకు వచ్చినాము, మీరు జాగ్రత్తగా ఉండాలని ఆజ్ఞలు చెప్తా ఉంటాడు కదా. ఆ 10 ఆజ్ఞలనే కనిపిస్తాయి మనకు. ఆ ఆజ్ఞలు చెప్పిన తర్వాత అప్పటికి కూడా వీళ్ళు వినరు. ఇశ్రాయేలు ప్రజలు కానానుకు చేరడానికి ఎన్ని సంవత్సరాలు అయితే? 40 సంవత్సరాలు పడుతుంది. అందరూ చనిపోతారు కూడా, దేవుని ఆజ్ఞను వినకుండా, ఆయన కట్టెలను నడవకుండా చనిపోతారు. చాలామంది చనిపోతారు. ఎంతమంది చేరుకున్నారు కానాన్ దేశానికి మనకు తెలుసు కదా. మోషే కూడా చేరుకోలేదు. ఎందుకంటే ఒక మాట వచ్చి పెడుతుంది చూడండి దయచేసి. 3వ అధ్యాయము, ఆది ద్వితీయోపదేశ కాండం 3వ అధ్యాయము 6వ వచనం ఎవరైనా చదవండి. ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయము 6వ వచనం, దయచేసి 26వ వచనం. యెహోవా మిమ్మల్ని బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయాను, మరియు యెహోవా నాతో ఇట్లా, ఇకను ఈ సంగతిని గురించి నాతో మాట్లాడవద్దు,
నీవు ఈ యోర్దానును దాటకూడదు, కానీ నీవు పిస్గా కొండ ఎక్కి కన్నులెత్తి పడమటి వైపున, ఉత్తరపు వైపున, దక్షిణపు వైపును, తూర్పు వైపును తీర్చుడు. యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి అతని ధైర్యపరిచి దృఢపరచును. అతడు ఈ ప్రజలను వెంటబెట్టుకుని నది దాటి నీవు చూడబో దేశమును వారిని స్వాధీనపరచుకొని. చాలు బ్రదర్, ఇక్కడ దయచేసి గమనించి వినండి. ఈ మాట దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి మోషేను అక్కడికి కానాను దేశానికి వెళ్ళకూడదని పదే పదే అడుగుతున్నట్టున్నాడు. అడుగుతుంటే ఇంకా మాట ఆపేసే అక్కడనే, దాని విషయము అడగొద్దు చెప్పి ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు. ఆయన కోపగించుకున్నాడు కదా. దయచేసి వినండి, మనం కూడా చాలాసార్లు కోపగించుకుంటాం. మనం కూడా చేరే గమ్యస్థానానికి చేరలేము. దయచేసి గమనించి ఉండండి. మీ గురించి నేను కోపపడ్డా, మీ గురించి నన్ను కానాను దేశానికి వెళ్ళడానికి దేవుడు నన్ను పంపిస్తలేడు. ఎవరిని పంపిస్తున్నాడు? యెహోషువ అన్న కదా, యెహోషువను పంపిస్తున్నాడు అక్కడ. దయచేసి వినండి, మనము ఎవరు కూడా తప్పు చేసినా కానీ కూడా మనం ఏం అనకూడదు అసలు మొట్టమొదటి. కనుక ఇక్కడ మోసే ఆ మాట అన్నందుకు, ప్రజల మీద కోపపడ్డందుకు ఆయన వెళ్ళకుండా అయిపోయింది కానాను దేశాన్ని. మన జీవితంలో మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా క్రీస్తుని ఎరిగిన తర్వాత ఎలా ఉండాలి, అందుకొరకే మన బల్ల ముందు పెట్టిండు. మన బల్ల ఎందుకొరకంటే దేవుని ఆజ్ఞలు కట్టడాలను మీరకుండా ఉండాలి. ఆయన చెప్పిన మాటలు యథార్థమైన మనసుతో. యేసుక్రీస్తు ప్రభు లోకమంతటి కొరకు వచ్చాడు. లోకాన్ని క్షమించడానికి, వాళ్ళ పాపాలను తీసివేయడానికి మొట్టమొదటిగా లోకంలో ఉన్న ప్రజల గురించి రాలేదు, ఇశ్రాయేలు ప్రజల గురించి వస్తాడు. ఇశ్రాయేలు ప్రజలే మొండివారు, విననివారు, విననులని వారు అని యేసుక్రీస్తు ప్రభు వాళ్ళను, ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి వస్తాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చూడండి, దయచేసి చదవండి. ఆమె ఒక కుమారుని కన్ను, తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించును. తన ప్రజలను, మొట్టమొదటిగా తన ప్రజల గురించి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. తన ప్రజలను వారి పాపముల నుంచి వారిని పవిత్రపరచడానికి క్రీస్తు యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడు. మన ప్రవర్తనను చూసి ఇతరులు క్రీస్తు దగ్గరికి రావాలని ఆయన కోరిక. మన జీవితాల్లో ఎందుకు ఆదివారం అంటే చాలామంది విసుగు చెందుతున్నారు, దేవుని మందిరానికి రాకుండా ఉంటున్నారు. మన ప్రవర్తన దేని గురించి? మన జీవితంలో ఒక మాట చెప్తాడు పేతురు గ్రంథకర్త, ఒక మాట చెప్తాడు చూడండి. మనం క్రీస్తులో ఆజ్ఞలను ఎట్లా అనుసరించాలి? 1 పేతురు 2వ అధ్యాయము 19, 20, 21, 22, 23 వరకు చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. పూర్ణ భయంతో లోబడి ఉండుడి. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందొచ్చు దేవుని గురించిన మనసాక్షి తప్పిదమునకై దెబ్బలు తినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితవగును. ఎందుకు మీరు పిలువబడుతుంది. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలు యందు నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఉంచిపోయాను. ఆయన చేయలేదు, ఆయన నోటను ఏ కప్పమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. చాలు, దయచేసి చూడండి. ఇక్కడ
ఆయన క్రీస్తు మన కొరకు బాధపడ్డాడు. ఎందుకు బాధపడ్డాడంటే ఆయనలాగా మనం ఉండాలని, తన అడుగు జాడల్లో మనం నడవాలని. అడుగు జాడలు అంటే ఏంది? క్రీస్తు అడుగు జాడలు ఎట్లున్నాయి? ఆయనలో ఏ పాపం లేదు, ఏ కపటం లేదు, ఏ దురుద్దేశం లేదు, ఒకరిని శిక్షించాలని లేదు, ఒకరు మాట్లాడినా కానీ కూడా, ఆయనను తిట్టినా కానీ కూడా మళ్ళీ తిరిగి ఎవరిని కూడా అనలేదు. అది ఆజ్ఞలు అనుసరించాలంటే క్రీస్తు మాదిరిగా మనం కూడా ఉండాలని ఆయన కోరుతున్నాడు. ఒకవేళ లేకుండా ఉంటే మనము ఆయన నిత్యరాజ్యానికి ఎట్లా చేరుకోగలం? ఆయన నిత్యరాజ్యంలో మనకు పాలు ఎక్కడ ఉంటుంది? వర్షిప్ టైంలో కూడా చెప్పిండు, మనల్ని ఎక్కడ తీసుకెళ్ళిండు దేవుడు? ఆయన నిత్యరాజ్యానికి వారసులుగా చేసిండు. ఆయన నిత్యరాజ్యంలో ప్రవేశించడానికి, గంతులు వేయడానికి, సంతోషంతో వెంబడించడానికి, క్రీస్తును వెంబడించడానికి మనల్ని రక్షించుకున్న మనమందరం కూడా క్రీస్తులో ఎలా ఉండాలంటే ఆయన అడుగుజాడల్లో నడవాలి. ఆయన పాపం చేయలేదు, ఆయన ఏ కష్టం లేదు కదా. ఆయన దూషించిన కానీ కూడా బదులు చెప్పలేదు. మనం చిన్న మాట అంటే ఎన్నోసార్లు దూషిస్తాం, ఎన్నోసార్లు ఏదేదో మాట్లాడతాం. మనకు ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ ప్రభువుకు శిష్యుడుగా ఉన్న పేతురు మనతో మాట్లాడుతున్నాడు. అవని యేసుక్రీస్తు, నీవు తప్పు చేసి శిక్ష పొందితే ఏం లాభం? తప్పు చేయకుండా శిక్ష పొందితే అది ఏమవుతుంది? నీకు ఆశీర్వాదకరం. తప్పు చేసి శిక్ష పొందితే నీకు ఏం ప్రయోజనం? తప్పు చేయకుండా నువ్వు శిక్ష పొందితే దేవునికి అది అంగీకారం. కనుక మన జీవితంలో ఎలా ఉండాలంటే, మన జీవితంలో ఈ ఆజ్ఞలను అనుసరించి నడవాలన్నా నడవద్దా? అందుకొరకే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సిలువ వేయబడక ముందు మనకు కొన్ని ఆజ్ఞలు ఇస్తాడు శిష్యులకు కదా. మత్తయి సువార్త 26 వచనం చూడండి. అక్కడ శిష్యులను అందరిని పిలిచిన తర్వాత యూదా దేవుని యేసుక్రీస్తు ప్రభువును అక్కడ దాని పై వచనం 25వ వచనం చదువుతాం. ఆయన అప్పగించిన యూదా నేనాయని ఆయన నీవన్నట్టే అని. చూడు, ఇక్కడ యూదా ఏం చెప్తున్నాడు? ఎంత ధైర్యంగా, ఎంత కఠినమైన హృదయంతో చెప్తున్నాడు చూడండి. అక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఆయనను అడుగుతున్నాడు, ఏమని? నిన్ను నేను అప్పగిస్తున్నానా అని అడుగుతున్నాడు. ఎటువంటి మనసు ఉన్నది అక్కడ? కఠినమైన మనసు, లోకములో కలిసిపోయే మనసు, లోకాశల గురించి కలిసిపోయే మనసు ఉండి దేవుడుగా మన కొరకు మనల్ని రక్షించి ఆయన గొప్పతనాలన్నీ చూసిన వ్యక్తి. నేనా అని అడుగుతున్నాడు. మనం ఎంత చెప్పాతరం, మనం ఎన్నిసార్లు తప్పు చెప్పదు, నేను చేయలేదని అంటాం కదా. ఇక్కడ ఇస్కరియోతు యూదా ముఖాముఖిగా దేవునితో మాట్లాడిన తర్వాత అప్పటికైనా ఈ ఆజ్ఞను పొంది, ఇక్కడ ఇది బల్ల అంటే ఒక ఆజ్ఞ, ఆ ఆజ్ఞను మళ్ళీ తెలుసుకొని నన్ను వెంబడిస్తాడా అని చూస్తున్నాడు దేవుడు. దాని తర్వాత 26వ వచనం చూడండి, దయచేసి గమనించి చూడండి, అర్థం చేసుకొని ఏమంటున్నాడు చూడండి. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరచి తన శిష్యులకిచ్చి
విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. ఇక్కడ చూడు, నా శరీరం అని అప్పుడు ఎందుకు చెప్తున్నాడు? ఇంకా సిలువ వేయబడలేదు. యూదా, నా శరీరాన్ని మనుషుల చేతికి అప్పగిస్తున్నావు. వాళ్ళు ఎలా చేస్తారంటే నా శరీరాన్ని అంతా నల్లగొడతారు, నా శరీరాన్ని అన్ని పిండిగా చేస్తారు. కనుక నీకు శిష్యుల యందు అందరి మధ్యలో మాట్లాడుతున్నాడు. అక్కడ మాట్లాడి ఏమంటున్నాడంటే, నీవు యూదా నా శరీరాన్ని నలగొట్టడానికి, పిండిగా చేయడానికి నువ్వు అప్పచెప్తున్నావని మాట్లాడుతున్నాడు. మాట్లాడినా కానీ కూడా లాభం లేకపోయింది. ఆయన యూదా మార్చబడలేదు. మార్చబడకుండా రొట్టె కూడా తీసుకున్నాడు, బల్ల కూడా తీసుకున్నాడు కదా, తిన్నాడు. తిన్న తర్వాత క్రీస్తును అప్పచెప్తాడు. మనలో అలాంటి భావన, లోక సంబంధమైన భావన మన హృదయాల్లో ఉంటే బల్ల తీసుకోవద్దండి. అది ఆశీర్వాదం కాదు, మనకు నష్టమే కానీ ఆశీర్వాదం కాదు. చివరికి ఏమైంది? యేసుక్రీస్తు ప్రభువు చెప్తాడు కూడా మనుషులకు, అందరికీ, అక్కడున్న ఆయన శిష్యులకు చెప్తాడు. ఏమని చెప్తాడంటే, దయచేసి చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 30-31 చదవండి. చూడండి, ఇవన్నీ అయిన తర్వాత వీరు ఎక్కడ పోతున్నారు? ఓలివ కొండకు పోతున్నారు. ఓలివ కొండకు పాటలు పాడుతూ సంతోషంతో వెళ్తూ ఉండి యేసుక్రీస్తు ఒక మాట చెప్పేస్తాడు అక్కడ, మీరందరూ కూడా గొర్రెల వల్లే తప్పిపోతారు, చెల్లా చెదరైపోతాడని చెప్తారు యేసుక్రీస్తు ప్రభు. చెప్పినప్పుడు పేతురు ఏమంటాడు? అందరు పోయినా కానీ కూడా నేను నీ దగ్గరనే ఉంటాను, నీ ఎంబడే ఉంటాను. అంత క్రీస్తుతో వెంబడించిన వారు, ఆయనతో నడిచిన వారు, ఆయన అద్భుతాలను చూసిన వారు లోకమునకు భయపడి పరిగెత్తుకొని చెల్లా చెదరైపోతున్నట్టుగా చూస్తాం. మన జీవితంలో కూడా ఒక ఆపద ఇరుకొస్తే ఏం చేద్దాం మనం చెప్పండి? వీడికి ఒక వెపన్స్ వస్తాయి. ఇండియాలో కూడా అట్లనే చేస్తున్నారంట. హిందువులు వచ్చి చర్చిలలో వచ్చి ఈ మాట వరకు ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్తున్నారంట. ఎంత భయంకరము! ఇంకా రాబో దినాల్లో ఇంకా భయంకరంగా ఉంటుంది. ఈ కరోనా ఎవరు తెలియదంట. జ్వరం రాదంటే ఏం రాదంట. మరి జ్వరం రాదంటే ఏమంట? వచ్చిందంటే సచ్చదేనంట. ఎక్కడైనా దేశమంతా వస్తుంది, ఇండియాలో కూడా వస్తుంది. అయితే జాగ్రత్తగా ఉన్నది. యు నెవర్ నో వాట్ హ్యాపెన్. ఎప్పుడు ఏమవుతుందో నాకు తెలియదు. మనం మరణించక ముందే దేవుని అడుగుజాడలో యథార్థంగా నడిచే వారంగా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఆయన ఏ పాపం చేయలేదు, ఏ కపడం లేదు, ఎవరు తిట్టినా కానీ కూడా బదులు చెప్పనటువంటి వాడు. ఆ క్రీస్తు ప్రభువును మనము ఎరిగితే, ఆయన రక్తంతో మనం కడగబడి ఉంటే ఈ ఆజ్ఞలను పాటించాలి. ఆయన ఏమంటున్నాడంటే, పైన ఆకాశం అందే కానీ భూమి అందు ఏ రూపం కూడా విగ్రహముగా చేసుకోకూడదు. ఏ రూపం. ఆయన నేను దేవుడైన యెహోవాను, రోషం గల దేవుడను. మీరు నన్ను అనుసరించిన ఆజ్ఞలను అనుసరించి నడవకుండా ఉంటే 1000 తరముల వరకు, ఎన్ని తరాలు? మీ దోషంలో మీ కొడుకుల మీదకి, కొడుకుల దోషం మీ మీదకి, ఒకవేళ నా ఆజ్ఞలను గైకొని నన్ను అనుసరిస్తే 1000 తరాల వరకు ఆయన మనల్ని దీవించేవాడు.
ఆ దీవెనలో మనం ఉండాలంటే ప్రభు శరీరంలో యథార్థంగా బ్రతకాలి. యేసుక్రీస్తు ప్రభు నేను ఎరగక ముందు 71లో నేను సవాల్ చేస్తుండే సేవకులతోటి, నాకు దేవుని చూపెడితేనే నేను గుడికి వస్తాను. ఎంత దుర్మార్గం ఉంటేనో మీ అందరికంటే పాపిని నన్ను దేవుడు కనికరించి ఆయన అడుగుజాడల్లో నడవాలని, ఆయనతో ఉండాలని, ఎటువంటి ఇబ్బంది, ఇరుకులు, కష్టాలు నష్టాలు రావని అనుకోవద్దు. తప్పకుండా వస్తాయి, కుటుంబాలలో వస్తాయి. అన్ని బాధలే. క్రీస్తును ఎరిగినంత మాత్రం వల్ల మనకు సుఖం ఉండదు. నేను నీకు సుఖం ఇవ్వడానికి రాలేదు, కష్టం పెట్టడానికే వచ్చినట్టాడు యేసుక్రీస్తు ప్రభు. ఆ కష్టాలను భరించి మనం ముందు సాగితే మనకు మేలుకరమైన జీవితం మనకు వస్తుంది. అందుకొరకే దేవుణ్ణి లోక సృష్టికర్తను ఎరగకుండా ఉన్నప్పుడు ఈ ఆజ్ఞలు మన కొరకు పెడతాడు. మళ్ళీ చదవండి ఆ మాట. వేరే మన పితరులకు గావ పెట్టింది. ద్వితీయోపదేశకాండం. యెహోవా మన పితరులతో కాదు నేడు ఇక్కడ సజీవులమై ఉన్న మనతోనే ఈ నిబంధన చేసెను. ఈ నిబంధన మనతోటి చేస్తున్నాడు కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్తగా ఉంటే మనము ఎట్లా దీవించబడతామంటే 26వ అధ్యాయము, దయచేసి 6వ అధ్యాయం, అదే దాంట్లో 6వ అధ్యాయము 4వ వచనం చదవండి దయచేసి. 4, 5, 6. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా మొట్టమొదటి నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. మొట్టమొదట లోకాన్ని కాదు, లోక ప్రజలను కాదు, నీ పిల్లలను కాదు, ఎవరిని కాదు. మొట్టమొదట ప్రేమ అంటే ఏంటంటే ఆయనను వెంబడించడం, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడవడం, దేవునితో మనకు సహవాసం కలిగి ఉండడం, దేవుడు మనలను ఆయన హృదయంలో ఉంచుకోవడం. అలాగనే ఉంటే మన దేవుని రాజ్యానికి వారసులు, లేకపోతే దాని తర్వాత చదవబడదు. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలను నీ హృదయాల్లో ఎక్కడ ఉండాలి? మన హృదయాల్లో ఉండాలి. ఏం ఆజ్ఞలు ఉన్నాయి మనకు తెలుసు కదా. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఉండు ఏ రూపంలో కూడా. దాని తర్వాత నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు త్రోవలు నడిచినప్పుడు పండుకొన్నప్పుడు లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడాలి. మనం ఎంతమంది మాట్లాడుతున్నాం మన పిల్లలు? మనం మాట్లాడతామో మాట్లాడే వాటి గురించి. నేను మాత్రము మా పిల్లలకు చెప్తుంటాను, బైబిల్ చదువుకోండి, ఎప్పుడు బైబిల్ చదువుకోండి అని చెప్తుంటాను. ప్రార్థన చేస్తూ ఉంటాం వాళ్ళ గురించి. మందిరాశ దయచేయండి. ఐఎమ్ క్రైయింగ్ మైసెల్ఫ్. నా పిల్లలు దేవుని రాజ్యానికి నరకానికి పాత్రలైతే నాకు శిక్ష, వేరే వాళ్ళకి కాదు. నాకు బాధ, కుటుంబంలో బాధ. మన దేవుడైన యెహోవా ఏం చెప్తున్నాడు? వీటన్నిటిని, ఈ ఆజ్ఞలన్నీ వారికి నేర్పించాలని చెప్తున్నాడు. నేర్పించిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే 10వ వచనం చదువులేదు. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పొలములను
నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇళ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటిని ద్రాక్ష తోటలను ఒలివ తోటలను నీకిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము. ఇవన్నీ నీకు ఇస్తాడంట ఫ్రీగా. నువ్వు కట్టలేదు, నువ్వు తవ్వలేదు, గోడలు పెట్టలేదు, ఏం పెట్టలేదు కదా. యేసుక్రీస్తు ప్రభు అంటాడు, ఆయన పోయిన తర్వాత అక్కడ నివాసాలను ఏర్పరచడానికి పోతున్నా నేను, అవన్నీ మనకిస్తాడంట. అవన్నీ కూడా మనకి ఇవ్వడానికి క్రీస్తు ఈజ్ గోయింగ్ టు కమ్ బ్యాక్ రైట్. ఎంతమంది నమ్ముతారు క్రీస్తు మళ్ళీ వస్తున్నాడంటే? క్రీస్తు ప్రభు మళ్ళీ వస్తున్నాడు. నీవు ఆజ్ఞలు నీ హృదయంలో ఉంచుకోకుండా ఉంటే క్రీస్తు నిన్ను తీసుకెళ్ళాడు, నిన్ను విడిచిపెట్టేస్తాడు ఇక్కడనే. నీవెంత బోధకుడు అయినా, నేనైనా, ఎవరమైనా కానీ దేవుల్లో మనం యథార్థంగా లేకుండా ఉంటే మనమందరం కూడా విడిచిపెట్టబడతాం. మనుషులు చనిపోకుండా పోయిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు కదా బైబిల్లో. ఇద్దరు మనుషులు ఉన్నారు. ప్రభువు ఏవో యథార్థంగా మన దేవుని ఎదుట యథార్థంగా ఆయన ఆజ్ఞ గైకొని మనం ఉంటే మనకు తెలియదు వీళ్ళెవరినో దేవుడు అకస్మాత్తుగా మన ప్రాణంతో తీసుకెళ్తున్నాడు. మనకు తెలియదు ఏ సమయం ఎప్పుడవుతుందో, ఏది ఎప్పుడు జరుగుతుందో మనకు ఎవరికి కూడా తెలియదు. ఎంతోమంది చిన్న చిన్న వయసులో చనిపోతున్నారు. క్రీస్తులో చదువు చనిపోతే దేవుని రాజ్యంలో చేరు. కనుక మనము ఎలాంటి జీవితం కలిగి ఉండాలి? మనము దీర్ఘాయుష్మంతులు కావాలంటే చూడండి, ఒక మాట చదువుదాం దయచేసి. 5వ అధ్యాయము 16వ వచనం చదవండి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమం కలిగినట్లు క్షేమమగినట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఈలాగున నీ తల్లిని సన్మానించుము. దయచేసి లాస్ట్ టైం కూడా ఈ మాట చెప్పి నేను దయచేసి గమనించి వినండి. తల్లిని తండ్రిని సన్మానించకుండా ఉంటే నీవు దీర్ఘాయుష్మంతుడు కావు. వృద్ధ స్త్రీలను నీవు వారిని ఆదరించకుండా ఉంటే అది వృద్ధ స్త్రీ తల్లితో సమానం. వారిని ఆదరించకుండా ఉంటే నీవు దీర్ఘాయుష్మంతుడు ఎట్లయితావు? పెద్దలను గౌరవించకుండా ఉంటే నీవు దీర్ఘాయుష్మంతుడు ఎట్లయితావు? మన జీవితంలో యథార్థమైన హృదయంతో, నా అమ్మను సరిగ్గా చూడలేదు, నేను ఈ దేశానికి వచ్చి మా నాయనని సరిగ్గా చూడలేదు. ఇండియాలో వాళ్ళు, మనం ఇక్కడ గొడవలే ఫ్యామిలీలో. వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తే గొడవనే. ఇది లేవా? ఇవి లేవా ఇంట్లో? అందరూ ఒకే రకంగా చూడాలి. అత్తనైనా, మామనైనా, నాయనైనా, తండ్రినైనా, ఎవరినైనా ఒక రకంగా చూడాలి. ఒకరినొక రకంగా చూడదు. నీవు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే నీ తల్లిదండ్రులను సన్మానించాలి, ప్రేమతో చూడాలి. సన్మానించడం అంటే వాళ్ళకి కావాల్సిన ఇవ్వడం, ఆదరణ ఇవ్వడం, వారితో మంచిగా మాట్లాడడం, ఇవన్నీ చేయాలి. మనం చేయకుండా ఉంటే, నేను ఆజ్ఞలను అనుసరిస్తున్నంటే మనకేం ప్రయోజనం? బల్ల కూడా అంతే. నువ్వు సరిగా లేకుండా ఉండి నీ బల్ల తీసుకుంటే మనం క్షేమం కాదు. మనం క్షేమంగా ఉండాలంటే స్వచ్ఛమైన మనసుతో, యేసుక్రీస్తు మనసుతో, ఆయనను వెంబడించే మనసుతో, ఆయన అడుగుజాడలను నడుచుకునే మనసుతో మనం ఉండి బల్లను తీసుకోవాలి. అప్పుడు దేవునికి, యేసుక్రీస్తుతో బహు సంతోషం. పేతురు చెప్తున్నాడు, నేను నడవలేదు అని చెప్తూ క్రీస్తు గురించి ఆయన ఎటువంటి వాడో చెప్తున్నాడు. ఆయనను విడిచి పారిపోయిన నేను, మోసపోయినా, చిన్న పిల్లలతోటి నేను మోసపోయినా,
ఆయన నాకు తెలియదని చెప్పినాను. అది మన కొరకే రాయబడ్డది. మనం సరిగ్గా ఉండాలి. మన జీవితంలో యథార్థం ఉందామని ప్రభు మన దగ్గరకు వస్తున్నాడు. ప్రభు కోరుతున్నాడు యథార్థమైన మనసుతో మనం తీసుకోవాలి. దయచేసి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. పౌలు గారు ఒక మాట చెప్తాడు. ఇక్కడ పౌలు, అపోస్తలుడైన పౌలు చక్కని మాట మనకందరికి నేర్పిస్తున్నాడు. నేను ప్రభువుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నడవండి అని చెప్తున్నాడు. నడవని చెప్పి అక్కడ చాలా సంగతులు చెప్తాడు. మనం చాలా సంగతులు చెప్తూ ఇది నాకు ప్రభు ఇచ్చిండు, ఈ బల్ల నాకు ప్రభు ఇచ్చిండు, నా సొంతం కాదు, నాకు ప్రభు ఇస్తే మీకు అందరికీ పంచిపెడుతున్నాను. ఎలాగో ఉండాలంటే మనల్ని మనం పరీక్షించుకోవాలని చెప్తున్నాను. ఒకవేళ పరీక్షించుకోనకుండా ఉంటే మనల్ని మనమే నష్టపోతాం. అదే అధ్యాయంలో 28వ వచనం చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. వేరొకరు కాదు పరీక్షించడానికి, తను తాను పరీక్షించుకొని అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలు త్రాగవని. ఒకవేళ 29 చదువు. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు మనకు శిక్ష రాకుండా ఉండాలంటే మన హృదయంలో యథార్థమైన మనసుతో ప్రభువులో నేను ఆయనను ఎలాగునా ఆయన అడుగుజాడల్లో నడుస్తలేనా అని మనము పరీక్షించుకొని అలాగే చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలు తాగితే మనకు సంతోషము, దేవునికి కూడా సంతోషం. నేను తప్పు లేకుండా మనకు తెలుసు, మనకందరి మనసాక్షి తెలుసు, నేను తప్పు చేస్తున్నాను కూడా తెలిసిన కానీ కూడా చేతులెత్తాం. మనలో ఏదైనా బాధ ఉంటే పోయి ఒకరికి క్షమాపణ, నేను ఈ తప్పు చేసిన నీ ఎదుట ఇది చేయకుండా ఉండాలని నా మనసు ఒప్పుకుంటలేదు, నన్ను క్షమించమన్నాడు. ఆ కపటం తీసివేయం. మనం ఎవరి మీద కూడా క్రీస్తు కపటంగా ఎవరిని కూడా చూడలేదు. ఆయన దూషించబడ్డాడు కూడా, బదులు ఎంత మంచి వాక్యం అంటే అది. మనం చిన్న మాట అంటే ఒకవేళ మనం కొన్నిసార్లు నాకు నవ్వు వస్తుంది. స్కూల్కి పోయేటప్పుడు అప్పుడు చిన్నగా ఉన్నప్పుడే మగపిల్లలు కొద్దిగా తొందరగా మాట్లాడుకుంటారు, కానీ ఆడపిల్లలు 3-4 సంవత్సరాలతో కూడా మాట్లాడుకోరు ఒకరు. మీకు అర్థమైందా నేనేం చెప్తున్నాను? ఇద్దరి మధ్యలో ఎప్పుడైనా గొడవ అయితే వాళ్ళకు ఉమ్ము వస్తే బయట ఊస్తే నన్ను చూసే ఉంచినావు, నీ వాటి నన్ను చూసే ఉంచినావు, ఇక మళ్ళీ అక్కడ గొడవ. అటువంటి భావన కలిగి ఉంటాను. నేను మా కుటుంబంలోనే మా అక్క చెల్లెళ్ళు, మాది పెద్ద కుటుంబం, మా చిన్నాన్న పెద్దనాళ్ళు ఒక దగ్గర, అన్ని ఇళ్ళని ఒక దగ్గరనే ఉంటాయి ఊర్లో. కానీ మాత్రం ఎంత ఏమైనా కానీ కూడా మేము ఒక ప్రార్థన గురించి ఒక బీతేళ్ళు ఒక బండ తీసుకున్నాం స్కూల్కి పోయేటప్పుడు. ఎవరు ఒకరు వచ్చినా కానీ కూడా ప్రేయర్ చేసుకోవాలి, స్కూల్కి పోవాలి. కొన్నిసార్లు మేమేం చేస్తుంటామంటే అందరం కలిసి ఒక దగ్గర వచ్చి కూర్చొని ఈరోజు స్కూల్కి పోవద్దు, ఇలా ప్రేయర్ మీటింగ్ పెట్టుకుంటాం. ఒకరేమో భక్తి సింగ్ లేక, ఒకరేమో అగస్టిన్ లేక, ఇంకొకరేమో హిందీలో చెప్పడానికి. నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నది, మా అమ్మది ఉండే పౌలు అనట, ఆయన ఇంకో పేరు మర్చిపోయినా, మేము ముగ్గురం పెద్దలు ఉంటాం.
ఉట్టిదే అవన్నీ. ఎప్పుడైతే ప్రభుని యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిందో 1972లో నేను రక్షించబడ్డా, ఫిబ్రవరిలో బాప్తిసం పొందిన, తప్పిపోయినా కూడా ఎన్నోసార్లు తిరిగి నన్ను మళ్ళీ దేవుళ్ళు తీసుకొని వచ్చింది. మా ప్రభువు గొప్పవాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఎంత మాత్రం కూడా ఆయన తోసి వేసేవాడు కాడు. ఆయన మనం దగ్గరికి తీసుకొని ఉజ్జగించి పాలు దాపించేవాడు. అటువంటి ప్రభువును మనము అంగీకరించిన మన జీవితంలో యథార్థాన్ని నుండి బలం తీసుకుంటే మంచిది. మనం పరీక్షించుకోకుండా శిక్షావిధికి కారణం కాకుండా మనం జాగ్రత్త ఉండాలని ప్రభు పేరిట అడుగుతున్నారు. దేవుడి మాటలను మనకు ఆశీర్వాదకరంగా చేయండి.